బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి ఇవాళ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ నేపథ్యంలో అమిత్ షా, జేపీ నడ్డాలతో ఆమె కీలక సమావేశం కానున్నారు. ఏపీలో ఎన్నికల సన్నద్ధత, అభ్యర్థుల ఖరారుపై బీజేపీ హైకమాండ్తో చర్చించేందుకు పురంధేశ్వరి హస్తినాకు వెళ్లినట్లు సమాచారం. ఇటీవలే జిల్లాలోని ముఖ్య నేతల నుంచి అభిప్రాయ సేకరణ, పార్టీ బలబలాలపై వరుస సమావేశాలు నిర్వహించారు. ఏపీలో పార్టీ పరిస్థితి, ఏ స్థానాల్లో పోటీ చేయగలమనే అంశంపై అధిష్టానానికి నివేదిక సమర్పించారు జాతీయ సహా సంఘటన కార్యదర్శి శివప్రకాష్. ఇక బీజేపీ విడుదల చేసే రెండో విడత ఎంపీ అభ్యర్థుల జాబితాలో ఏపీలోని లోక్సభ స్థానాలు ఉంటాయని రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. ఇక టీడీపీతో పొత్తుల విషయం కూడా తేలనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో బాబు, పవన్లు కూడా రానున్న 2 రోజుల్లో ఢిల్లీకి వెళ్లనున్నట్లు సమాచారం. బీజేపీకి 5 ఎంపీ సీట్లు ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తుంది. కానీ బీజేపీ అడుగుతున్న కొన్ని స్థానాలు టీడీపీకి చాలా కీలక నేపథ్యంలో పొత్తుల విషయంలో జాప్యం జరుగుతున్నట్లు సమాచారం. ఇక ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి. అయితే టీడీపీ, బీజేపీ మధ్య పొత్తు అంశానికి సంబంధించి ఈ రోజు తేలే అవకాశం కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి ఢిల్లీ చేరుకున్నారు. ఆమె సాయంత్రం కోర్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. పాల్గొన్న తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా, అలాగే పవన్ కళ్యాణ్, పురంధేశ్వరుల మధ్య ఒక సమావేశం జరిగే అవకాశం అయితే ఉంది ఈ రోజు రాత్రికి. ఆ సమావేశంలో పొత్తులు, సీట్ల షేరింగ్ సంబంధించిన అంశంపై క్లారిటీ వస్తుంది. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత ఇటు బీజేపీ కూడా అనౌన్స్ చేస్తుంది. టీడీపీతో కలిసి ముందుకు వెళ్తున్నాము, టీడీపీతో ఎలా వెళ్ళబోతున్నాము, ఎన్ని సీట్లు ఏంటనే దానికి సంబంధించి దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రకటన చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది ఏదేమైనా సరే ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన కాంబినేషన్ ఇటు ఆంధ్రప్రదేశ్ లో ఉంటే ఈ వైసీపీ జాతిని తట్టుకొని ముందుకు రాగలుగుతారు. ఒకవేళ బీజేపీతో లేకుండా టీడీపీ, జనసేన కానీ వెళ్తే మాత్రం జగన్ కి ప్లస్ పాయింట్ అయ్యే అవకాశాలు బాగా ఎక్కువ ఉన్నాయి. మరి అందుకనే ఇటు టీడీపీ, జనసేన కూడా ఆచితూచి అడిగేస్తుంది బీజేపీతో కలిసి వెళ్లాలని. సీట్ల షేరింగ్ విషయం కానీ, ఈ లెక్కలు ఏవైతే ఉన్నాయో ఎంపీ సీట్లు, ఎమ్మెల్యే సీట్ల విషయంలో టీడీపీ ఎన్ని కంటెస్ట్ చేయాలి, జనసేన ఎన్ని కంటెస్ట్ చేయాలి, అలాగే బీజేపీకి ఎన్ని సీట్లు ఇవ్వాలి అనే దాని మీద టీడీపీ డిసైడ్ చేసుకోబోతుంది. మరి ఈ రోజు జనసేన, బీజేపీ నేతలు ఇద్దరు కూడా బీజేపీ హైకమాండ్ తో చర్చించిన తర్వాత ఇక ఈ అంశానికి సంబంధించి ఒక క్లారిటీ ఇవాళ నైట్ కానీ రేపు ఇచ్చే అవకాశం, బీజేపీ అధిష్టానం కూడా దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం అయితే స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే ఎన్నికల షెడ్యూల్ చాలా తక్కువగా ఏదే ఉంది. ఇవాళ 6వ తారీఖు, ఇంకొక 6 రోజుల్లో, 5-6 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ కూడా వచ్చేస్తుంది. ఈ షెడ్యూల్ కి ముందే పొత్తులన్నీ కన్ఫర్మ్ చేసుకొని క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకొని మొత్తం వెళ్ళిపోవాల్సి ఉంది. మరి బీజేపీ ఆల్రెడీ ఫస్ట్ లిస్ట్ అనౌన్స్ చేసింది, మరి సెకండ్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తుంది. సెకండ్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన 5 ఎంపీ స్థానాల అభ్యర్థులు ఎవరు అనేది బీజేపీ దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ప్రకటించే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ.